హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోజువారీగా మొబైల్లో చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్న ఒక అతిపెద్ద ప్రమాదం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీలో చాలామంది కూడా యూట్యూబ్లో కానీ లేదా క్రోమ్ బ్రౌజర్లో వాడుతున్నప్పుడు లేదా ఏదైనా యాప్స్ వాడుతున్నప్పుడు ఒక రకమైన ప్రకటన కూడా మనం చాలామంది కూడా ఈ వాడేవన్నీ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. స్క్రీన్పై ఒక అమ్మాయి లేదా ఫోటో ఉండి నేను చాలా ఒంటరిగా ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి నాతో లైవ్ వీడియో కాల్లో మాట్లాడు అని తెలుగులో కూడా చాలా స్పష్టంగా కూడా అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. మనలో చాలామంది కూడా ఇవేవిధో సరదా యాప్స్ కాబోలు అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఫ్రెండ్స్, ఈ ఒక్క క్లిక్ మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుందో అనేది కూడా ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఇది చాలా జాగ్రత్తగా కూడా మీరు వినండి. అసలు ఎలా జరుగుతుంది ఈ ఫ్రాడ్ అనేది కూడా నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. అసలు ఈ దందా ఎలా మొదలవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ యాడ్ని క్లిక్ చేయగానే అది ప్లే స్టోర్కు కాకుండా ఏదో ఒక తెలియనటువంటి వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆ ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. మనం ఏమీ ఆలోచించకుండా ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే అది మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఫోటో గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరా పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. మనం అన్నిటికీ కూడా అలౌ అనే నొక్కేయడమే ఆలస్యం. మీ ఫోన్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అంటే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ లేదా భార్య లేదా చెల్లెలు అంటే మీ స్నేహితులు కానీ అంటే ఆ కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఆ సైబర్ నేరగాల సర్వర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయగానే కూడా నిజంగానే స్క్రీన్ మీద చాలా అందమైనటువంటి అమ్మాయిలు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండడం లేదా ప్రొఫైల్స్ కనిపిస్తూ ఉంటుంది మనకందరికంటే. అది యాప్ ఓపెన్ చేయగానే కూడా ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండడం లేదా ఆ అమ్మాయి ఉన్నటువంటి ప్రొఫైల్ పిక్చర్, అందమైన ప్రొఫైల్ పిక్చర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఆశ్చర్య కలిగించే విధంగా కూడా వాళ్ళు మనకు హాయ్, హలో అని మెసేజ్ కూడా పంపిస్తూ ఉంటారు. వాయిస్ నోట్స్ పంపడం మొదలు పెడతారు. నిజానికి అవన్నీ నిజమైన అమ్మాయిలు పంపేవి కావు, కంప్యూటర్ బాట్స్ మాత్రమే. వాటితో వీడియో కాల్ మాట్లాడాలి అనుకోగానే కాయిన్స్ కొనుక్కోండి, రీఛార్జ్ చేయండి అని కూడా అడుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని యాప్స్ కానీ లేదా వెబ్సైట్లో వెళ్ళినప్పుడు కూడా సరే అని మనం ఒక 200 రూపాయలు కానీ లేదా ఒక 500 రూపాయలు కానీ కూడా కాల్ రీఛార్జ్ చేస్తూ ఉంటాం. అప్పుడు వెంటనే కూడా వాళ్ళకి కాల్ కనెక్ట్ అవుతుంది. కానీ అవతల వైపు కనిపించేది లైవ్ కాల్ మాత్రం అస్సలు కాదు. ఎక్కడో ఇంటర్నెట్ నుండి దొంగిలించినటువంటి అమ్మాయిల వీడియోలను అక్కడ లూప్లో ప్లే చేస్తూ ఉంటారు. అక్కడ ఈ వ్యవహారం నడిపేవారందరూ కూడా ఒకవేళ నిజంగానే అవతల వైపు ఉన్న అమ్మాయిలతో కాల్ కనెక్ట్ అయితే ఆ అమ్మాయి మెల్లగా మాటలు కలిపి మిమ్మల్ని కూడా బట్టలు విప్పమని లేదా శృంగార భరితంగా కూడా మాట్లాడమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు ఆ ఉచ్చులో పడి అలా చేయగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు మీ స్క్రీన్ను రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం మీకు తెలియదు. అసలు కాల్ కట్ అవ్వగానే అసలు సినిమా కూడా మీకు మొదలవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. మీ వాట్సాప్కు మీ నగ్న వీడియోలను పంపించి దాంతోపాటు మీ ఫోన్ నుండి దొంగలించిన మీ బంధువుల ఫోన్ నెంబర్లు కానీ మీ ఫ్రెండ్స్ల ఫోన్ నెంబర్లు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కానీ లిస్ట్ మీకు కూడా పంపిస్తారు వాళ్ళు. అప్పుడు నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి లేదా మీ బంధువులకి పంపిస్తాను అని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఈ దందా అంతా కూడా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు వెంటనే మనం భయంతో కొంత డబ్బులు కూడా పంపిస్తాం. మరుసటి రోజు మళ్ళీ అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని అడగడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మానసికంగా కూడా ఒక నరకం చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ భయంతో ఆల్రెడీ చాలామంది కొన్ని లక్షల రూపాయలు కూడా పోగొట్టుకునే వారు కూడా చాలామందే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. మరి దీని నుండి బయటపడడం ఎలా అంటే, మొదటి రూల్ మనకి తెలియని యాప్స్ ఎప్పుడూ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం సరైనది కాదు. ఫోన్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాంటాక్ట్స్, గ్యాలరీ యాక్సెస్ అస్సలు కూడా మీరు ఇవ్వకండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఈ స్కామ్లో ఇరుక్కుపోయి ఉంటే మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు.
వాళ్ళకి భయపడి ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకండి. వెంటనే మీ సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్ అన్నీ కూడా లాక్ చేసేయండి. మీ ఫోన్ నెంబర్లు మార్చేయండి, లేదా కొన్ని రోజుల పాటు తెలియని నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లేదా ఫిర్యాదు చేయండి, లేదా 1930 నంబర్కి కాల్ చేయండి. పోలీసులు మీ వివరాలను గోప్యంగా ఉంచి సహాయం చేస్తారు. ఒకటి ఫ్రెండ్స్, ఉచితంగా కూడా ఏది రాదు. ఇలాంటి చిల్లర యాడ్స్ చూసి అస్సలు కూడా మీరు మోసపోకండి. మీ ఈ ఇన్ఫర్మేషన్ను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అలర్ట్ చేయండి.